Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాజారాం రాజలింగం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్వాగతం సుస్వాగతం. అలాగే గ్రేటర్ కమిటీ సభ్యులకి కూడా స్వాగతం సుస్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు, నా బలం మీరే, నా ధైర్యం మీరే. అలాంటి జన సైనికులకు వీరమహిళలకు స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అని మనసులో కల్మషం లేనివాడు, అధికారం కోసం తాపత్రయం పడినవాడు, అలాగే సంపాదన కోసం అరుణి రాసిన వాడు, కుల మతాలకు అతీతమైన వాడు, ఓటమి ఎదురైన వెనుకడికి వేయని వాడు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సమస్యని తీర్చడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనసేన పార్టీ సభ్యత్వం అనేది తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు కారణాలు. ఒకటి ఏంటి అంటే, తెలంగాణలో జనసేన పార్టీ బలాన్ని చూపించుకోవడం ఒకటి అయితే, జనసేన కార్యకర్తలకు ఏదైనా ఆపద కలిగితే వాళ్ళ యొక్క కుటుంబాలు నష్టపోకూడదు అనే అదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి 5 లక్షల బీమాని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన స్వయంగా, మనందరికీ తెలిసే స్వయంగా ఆయన 1 కోటి రూపాయలు పెరగాలని దీనికోసం ఇవ్వడం జరిగింది. అంటే నాయకుడు ఎదగాలని ఆలోచిస్తాడు, కానీ మన నాయకుడు ఆయనతో పాటు మనందరినీ ఎదిగే విధంగా చేయడం ఆయన లక్ష్యం. అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షలో భాగంగానే ఈరోజు స్వయంగా, అంటే పార్టీలో ఎదురుగా ఉండి పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే ఇండైరెక్ట్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఓటు రూపంలో వాళ్ళు ఓటు వేసి మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా మనం బలోపేతం అవుదాం. ఇక్కడ కూడా ఎలక్షన్ లో, రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఉంటాయి, దాంట్లో కూడా మనం అందరం ఓటు వేసి మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మన నాయకుడి ఆకాంక్షల్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఇక్కడికి వచ్చిన అభిమానులకి కూడా పేరు పేరున శిరస్సు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి కూడా స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజారాం రాజలింగం గారిని స్టేజ్ ఆహ్వానిస్తున్నాం. అందరూ కరతాల ధ్వనితో స్వాగతం పలుకుదాం. అలాగే ఈయన యొక్క ఆధ్వర్యంలో మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈయన యొక్క ఆధ్వర్యంలో దిశానిర్దేశంలో మనం మరి ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆయన 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మన పార్టీ యొక్క దశని ఆయన వివరిస్తారు. ఆయన ఆలోచనలతో మనం ముందుకెళ్దాం. మీ అందరినీ ఇక్కడ వెయిటింగ్ పెట్టినట్టు ముందుగా మనం క్షమించగలరు, ఆలస్యం జరిగింది. అది మొదటిది కాబట్టి కిట్లో అది అందులో పెట్టడం వల్ల దాని దగ్గర నేను బ్యాగ్ తీసుకురావడం జరిగింది. దాని దగ్గర లేట్ అయిపోయింది. కొద్దిగా అన్యత భావించగలను. మీరంతా 10 గంటల నుంచి వచ్చే నేను మీకు 1 అవర్ లేట్ చేసి. అయితే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం నుండి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ యొక్క క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ నుండి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు నిరంతరం ఉన్నటువంటి గ్రేటర్లోని మిగతా నియోజకవర్గాలలో కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. ఈ యొక్క కిట్ల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మీరంతా సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ నేను ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఎవరైతే క్రియాశీల సభ్యత్వం చేయించిన వారు మరియు అదేవిధంగా తీసుకున్న వారు
ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిరంతరం దీని తర్వాత మనము మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 2వ తారీఖున జరుపుకొని తద్వారా దాని తర్వాత ఒక రాష్ట్ర నాయకత్వంతో మీటింగ్ సమావేశం జరిగిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అదే గ్రేట్ హైదరాబాద్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మనం ఎలా వెళ్ళాలి ఒక దశ కార్యక్రమం తెలియపరిచిన తర్వాత అది మేము ముందుకు తీసుకొచ్చి నిరంతరం ఏదైతే ప్రజలు పడుతున్న సమస్యల మీద జనసేన పార్టీ తరఫున మీరంతా మనమంతా కలిసి మన జనసేన పార్టీ గొంతు వినిపించి ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఈ యొక్క క్రియాశీల సభ్యత కిట్ల పంపిణీ కార్యక్రమం కాబట్టి మీ అందరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మనం ఏం మాట్లాడలేము. తర్వాత మళ్ళీ మనం ఒక ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సమావేశాలు ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు తెలియపరిచి ఇప్పుడు కొంతమంది రాకపోవచ్చు, కొన్ని పనులు ఉంటాయి, ఎమర్జెన్సీ ఉంటాయి, మ్యారేజ్ కూడా చాలా ఉన్నాయి, దానివల్ల కొంతమంది రాకపోవచ్చు. ఆ రాని వాళ్ళకు కూడా తెలియపరచండి. మీరంతా ఈ సభ్యత్వం తీసుకున్న వారందరూ ఆ కిట్లు ఎవరైతే ఉన్నారో వారి సభ్యత్వ అది ఒక కిట్ను మొత్తం ప్రతి ఒక్కరు తీసుకోవాలని అందరూ తెలియపరచండి. తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ మన దగ్గర ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలో ఇక్కడ రాని వాళ్ళకు నేను మళ్ళీ ఈ యొక్క కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకు నేను తెలియపరుస్తాను. ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ కలిసి ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లకు, జనరల్ సెక్రటరీ మరియు ఆ కమిటీ సభ్యులకు మరియు వీర మహిళలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున గ్రేట్ హైదరాబాద్ కమిటీ తరఫున అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు త్వరలో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపడతాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ అయిన శ్రీ స్వామినాయుడు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జనసైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అతి కొద్ది సమయంలోనే మెసేజ్ అందగానే వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చాలా చిత్రాలకు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, కానీ అతి కొద్ది సమయంలోనే యూనిటీ అనేది ఇక్కడ ఉంది, మన మాట కాదు అన్న ఉద్దేశంతో మన అధ్యక్షుడు రాజారాజు గారు మనం ఇక్కడ నిమిషంకి రావడానికి అనేది మహాభాగ్యంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మళ్ళా వేస్తున్నది మౌలాలి హౌసింగ్ బోర్డు, మీర్పేట, నాచారం అందరూ ఒక యూనిటీగా ఉన్నారు, అందరూ ఒకే మాట మేము ఉన్నారు అన్న ఉద్దేశంతో ఆయన అంగీకరించడం మహద్భాగ్యంగా భావిస్తూ నాకు అనారోగ్య కారణంగా ఎక్కువ మాట్లాడేటప్పుడు క్షమించండి. ఈ మధ్యలో హెల్త్ బాగోకపోయినా సరే మన పార్టీ మీద అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా చేసినందుకు కృతజ్ఞతలు సార్. చర్లపల్లి డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని కష్టపడిన జనసైనికుడికి మన పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఈ క్రియాశీలక సభ్యత్వం కోసం గత 3 నెలలుగా చాలా మంది కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసంతో ఎంతో సక్సెస్ చేశారు. ఇప్పుడు మనం ఈ పెట్టుకునే మీటింగ్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి మనం పెట్టుకున్నాము. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో మన పార్టీలోనే గ్రేటర్ హైదరాబాద్ పరంగా చూసుకుంటే మన పార్టీలో ఉప్పల్ నియోజకవర్గం చాలా ముందుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం నుంచే మనకి వీర మహిళ వైస్ చైర్మన్ గా 2 దక్కించుకున్నారు. అది మనకు చాలా గర్వకారంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ పార్టీకి సంబంధించిన 10 కార్యక్రమాలను మా ఉప్పల్ నియోజకవర్గం ఎప్పుడు ముందుందని సార్కి తెలియజేస్తున్నాము. అట్లానే ఇప్పుడు ఒక చిన్న విషయం తెలియజేసుకోవాలి. గతంలో మనకు జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నేను బాధ్యత తీసుకుని ముందుగా వచ్చిన చర్లపల్లి డివిజన్ నుంచి చాలా మెరుగైన రిజల్ట్ సాధించడం జరిగింది. అది ఎట్లా అంటే గతంలో బీజేపీ సాధించిన ఓట్ల కన్నా ఎక్కువ రేటు ఓట్లు మనం సాధించి బీజేపీ చేతిలో పెట్టడం జరిగింది. ఆఖరి అరగంటలో జరిగిన మనీ విషయాల వల్ల వాళ్ళు గెలుపుకి దూరం అయిపోయారు. ఇది మనం ఎంత విజయం సాధించామంటే గెలిచిన అభ్యర్థి యొక్క ముఖ్య అనుచరుడే మేము అందరి ఓటింగ్లు మేము అధిగమించుకుంటూ వచ్చాం. కానీ
అన్ని మిగతా వాళ్ళందరినీ మేనిఫెస్ట్ చేసుకుంటూ వచ్చాయి, కానీ ఒక జనసేనకు సంబంధించిన ఓటింగ్ మాత్రం మేము తక్కువ చేసుకోలేకపోయినాము. సైలెంట్ ఓటింగ్ బాగా పడింది, 3000 వరకు ఓటింగ్ పడిందని గెలిచిన వాళ్ళు ముఖ్యాంశంలో చెప్పడం అది నాకు చాలా గర్వకారంగా ఉంది. సో ఇట్లానే మన డివిజన్ మన నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ముందు చేస్తున్నాం. అందరం ఒకటే దాటిగా వెళ్తామని కోరుకుంటున్నాం. జై జై. అవినీతి రహిత సమాజం, ఈ అవినీతి రహిత సమాజం ఏర్పడడానికి మనం కృషిగా మనం కూడా చేద్దాం. సెకండ్ డివిజన్ అయిన ఏషియా నగర్ ప్రెసిడెంట్ నిహారిక గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణలో క్రియాశీల సభ్యత్వం తీసుకొని జనసేనలో మీరు కూడా కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. అలానే సమాజం కోసం, సమాజం కోసం మంచి ప్రస్తుత రాజకీయ ప్రస్తుత యువతతో పాటు చైతన్యం తీసుకొచ్చి అని బాధ్యత తీసుకున్న గారి అడుగుజాడల్లో మనందరం యువత జన నీతిగా చేయొచ్చు అనేది నిరూపిద్దాం. సో మచ్. థ్యాంక్ యూ నిహారిక గారు. అందరికీ శుభోదయం. ఏదైతే క్రియాశీలక సభ్యత్వ నమోదు ఇట్ల పంపిణీ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్క జన సైనికులకి నా ప్రత్యేక నమస్కారాలు మరియు ప్రత్యేక ఆహ్వానం. అదే రకంగా కిట్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేకంగా అన్న రాజలింగం అన్న రావడం అనేది చాలా సంతోషకరం. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అదే రకంగా ఏదైతే ఏ నాయకుడు కూడా పార్టీ సంక్షేమం, పార్టీ కోరకే పాటుపడి పార్టీ కార్యకర్తగా పెంచుకోవడం మాత్రమే చూస్తాడు. అదే రకంగా మన అధినేత, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా దాంట్లో భాగంగానే ఆయన సొంత సంపాదన నుంచి ₹1 కోటి తీసి విరాళంగా మనందరి సంక్షేమం కోసం మన ఇన్సూరెన్స్ రూపంలో మనందరికీ కూడా ₹1 కోటి విరాళం ఇవ్వడం అనేది జరిగింది. అదే రకంగా ఈ ఉప్పల్ నియోజకవర్గం విషయానికి వస్తే అందరం ఉప్పల్ నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉన్నట్టు కనబడుతుంది. అందరూ కూడా రానున్న రోజుల్లో ఒక్క తాటి మీద వచ్చి మిగిలిన 119 నియోజకవర్గాలకు మనం ఆదర్శంగా నిలబడే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు మరియు జై జనసేన, జై హింద్. ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రేపటి తరానికి వారసులు మీరు, రేపటి నాయకులు మీరు అని ఆయన ఎప్పుడూ సకారంగా చెప్పుకుంటారు. అలాగే రాజలింగం గారు ఎప్పుడైతే గ్రేటర్ కమిటీ ఏర్పాటైందో అప్పటి నుంచి అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గం నుండి 2 మహిళలు తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం వైస్ చైర్మన్ గా ఇక్కడ నుంచి వీళ్ళకి బాధ్యత ఇచ్చినందుకు వారిద్దరు కూడా మీ ఉప్పల్ నియోజకవర్గానికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఇచ్చిన తర్వాత కరోనా కోవిడ్ వరకు ఇలాంటి కార్యక్రమాలు కానీ మన జనసేన పార్టీ తరఫున కొన్ని అనివార్య కారణాల వల్ల మనము చేయలేము. కాబట్టి నాకు తెలిసి ఇదే మొదటి కార్యక్రమం అని ఇక్కడ ఉత్పన్నం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ నుండి నిరంతరం ఉంటుంది. పార్టీలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి పార్టీకి నిరంతరం పనిచేస్తున్నటువంటి భవిష్యత్తు ముఖ్యమని ఆలోచించి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం ఆ యొక్క దాంతోపాటు పాలసీని తీసుకురావడం మనందరికీ ఇది ఒక పెద్ద గర్వకారణం. మనందరికీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గురించి ఎంతవరకు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న ఒక జనశ్రేణుల గురించి ఆలోచిస్తున్న దీన్ని అర్థం చేసుకొని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా మనమంతా కలిసికట్టుగా ఏమన్నా ఉంటే అన్ని పక్కన పెట్టి మనము నిరంతరం పార్టీ గురించి మనమంతా కలిసికట్టుగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది.
సమస్యలపైన కూడా కొద్ది రోజుల మీకు తెలియపరుస్తాము. ఏ విధంగా వెళ్ళాలనేది కొద్ది రోజుల తర్వాత మనమంతా పార్టీ తీసుకెళ్దాం. ఇప్పుడు కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ మీరంతా కిట్లు ఎవరైతే క్రియాశీల సభ్యులు తీసుకున్న వారు పేరు కలిగిన వారు వచ్చి మీరు మీరు ఇచ్చేటువంటి కిట్లు మీరందరూ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. You cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as I don't slack, don't lose, learn your lesson yet. When I get to choose what I do, I'm like a weapon. I'm not sharp as many, but got hard, I'm ready to change. Scars to envy, to win large and plenty. I like to play fast, never change back. Calling out, I'll pay back, 'cause I'm great at that. Oh, you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. you are not as tough as Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots, who are not as tough as me. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots, who are not as tough as me. అందులో వెంకటేడు పార్టీ యొక్క 7 సిద్ధాంతాలు ఇందులో ఈ యొక్క కిట్ బ్యాగ్ లో ఈ యొక్క Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small, way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small, way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls, I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside, when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument, or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just get some space? I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument, or just the start of it? I wanna drive away so I can be so far from it. I wanna find a place where no one breaks their promises, or maybe drown myself in something that is bottomless. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an
మనోగత పత్రాలు ఉంటాయి. మీరందరూ కంపల్సరీ మీరు చదవాలి. మీకు పార్టీ గురించి మీరు ఒక కొద్దిగా మనసు పెట్టి ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆయన యొక్క సిద్ధాంతాలు దయచేసి మీరందరూ అనుసరించాలని మీ అందరినీ కోరుతున్నాను. తర్వాత ఇందులో ఇంకొక మీకు జనసేన పార్టీ తరఫున ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు జనసేన పార్టీ గురించి నిరంతరం కృషి చేసే విధానము, మీరు డైలీ కార్యక్రమాలు చేసే విధానం గురించి ఇక్కడ నుంచి మీరు ఏదైతే మొదలు పెడుతున్నారో జనసేన సభ్యత్వం తర్వాత పార్టీ గురించి నిరంతరం పనిచేసే సూచనలు, మీరు ఏమైతే చేసుకుంటున్నారో పార్టీ గురించి పనిచేస్తున్నారో ఇందులో మీరు ఈ బుక్ లో మీరు సిద్ధపరచుకోవచ్చు. ఈ యొక్క బుక్ కూడా పార్టీ గురించి మీరు అందించే తీరడం గురించి ఇందులో మీరు రాసుకోవడం కొరకు ఈ బుక్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ జతపరిచి ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం కిట్ ను బ్యాగ్ ను మీ అందరికి అందజేయడం జరిగింది. అయితే ఈ యొక్క క్రియాశీల సభ్యత్వము ఏదైతే పాలసీ ఉందో అది మీకు మార్చ్ 31 2022 వరకే ఉంటుంది. క్రియాశీల సభ్యత్వం అనేది అలాగే ఉంటుంది. తర్వాత ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో అది 2022 మార్చ్ 31 వరకే ముగిసిపోతుంది దాని డేట్. తర్వాత ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం ఐడెంటి కార్డు మీకు అలాగే ఉంటుంది. దాని యొక్క సూచనలు కూడా మనకు అధ్యక్షుల వారి నుంచి ఇంకా రావాల్సింది. ఆ అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత మన తదనంతరం క్రియాశీల సభ్యత్వం గురించి మీకు మళ్ళీ పార్టీ యొక్క ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీ నియోజకంలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో మీకు త్వరలో మళ్ళీ మార్చి ముందు మీకు తెలియపరుస్తాము. ఈ యొక్క ఇది ఏదైతే క్రియాశీల సభ్యత్వంతో పాటు ఈ యొక్క పాలసీ అయితే తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు, దానికి అభినందించాలి మనం అందరం ఆయనను. అదేవిధంగా ఏదన్నా జరిగినట్లయితే దాని గురించి సంబంధించి మీకు అన్ని అందులో ఉన్నాయి. అందులో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. ఆ యొక్క మనం డైరెక్ట్ పాలసీ వాళ్ళకి ఫోన్ చేయకుండా జనసేన పార్టీకి సంబంధించిన అక్కడ నంబర్లు ఉంటాయి. అందులో ఏదైనా జరిగినట్లయితే మీకు తెలిసిన వారికి ఏమన్నా మన పార్టీ గురించి కష్టపడి పనిచేసిన వారికి ఏమన్నా జరిగినట్టు సంఘటన జరిగితే మీరు పార్టీ యొక్క కాంటాక్ట్ నంబర్లు అందులో ఉన్నాయి, మీరు వారిని సంప్రదించవచ్చు. ఇంకేమైనా ఉంటే కూడా నేరుగా మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి పంచాయతీని సంప్రదించండి. ఇంకా ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒకవేళ మీకు పార్టీ వాళ్ళు ఇట్లా ఫోన్ లేకుండా మీ డివిజన్ ప్రెసిడెంట్ చెప్పండి. ఆ ప్రెసిడెంట్ నా దృష్టికి తీసుకొస్తారు. వాళ్ళ ఒకవేళ మీకు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నాకు నేరుగా నా నంబర్ ఫోన్ చేసి అందరి దగ్గర నంబర్ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఈ క్రియాశీల సభ్యత్వం కిట్లు తీసుకోవడానికి ఉప్పల్ నియోజకవర్గం వివిధ డివిజన్ల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కిట్లు చేయించిన వారికి కూడా నిహారి గారికి, కార్తిక్ గారికి, రామకృష్ణ గారికి, మరియు అరుణ గారికి, మరియు మన సాయి కిరణ్ రెడ్డి గారికి, రత్నపల్లి గారికి, వీరందరికీ, వీరితో పాటు ఇంకా కొంతమంది 5 మెంబర్లు 10 మంది, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు ఈ క్రియాశీల సభ్యత్వంలో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాముల ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ శ్రీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా రాష్ట్ర నాయకత్వం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. ఎవరైతే మీ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే కిట్లు మీరు చేయించాల పాలసీలు, ఆ సంబంధించిన పాలసీలను మీరు ఎవరిదైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళు మీ ఇంటికి వచ్చేనా సరే అందజేస్తారు. మీరైనా వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు కాంటాక్ట్ చేసి మీకు ఎవరైతే అందవలసిన వారు ఉన్నారో మీ పక్కన ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు రాదు కాబట్టి వారికి ఈ సభ్యత్వం ఎవరైతే తీసుకొని చేయించారో వాళ్ళు అందజేయాల్సిందిగా వారందరినీ కోరుతున్నాను. వారికి నేను ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం అనంతరం వారికి నేను ఈ యొక్క సభ్యత్వం కిట్లన్నీ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.